హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ హ్యాపీ హనుమాన్ జయంతి అండి. నేను గారెలు వేసినాను హనుమంతుడి వారికి గారెలు. సో దట్ నేను ఇలా వడమాల వేద్దామని అనమాట. సో ఫస్ట్ అయితే నేను గారెలు వేసేసుకున్నాను. గారెల పిండి ఎలా చేస్తారో మీకు అందరికీ తెలుసు. సో నేను ఇప్పుడు ఇలా గారెలు వేసేసుకుని ఒక 21 కానీ వేయచ్చు, 11 వేయచ్చు, 21 వేయచ్చు, 41 వేయచ్చు. మీరు ఎన్ని వేయగలుగుతారో మీ శక్తి అనుసారం మీరు వేసేసుకుని ఇలా గారెలు వేసేసుకుని దండ వేసేసుకుంటే మనకి ఆయన అనుగ్రహం దొరుకుతుందండి. అలాగే హనుమాన్ చాలీసా పఠిస్తే చాలా మంచిది. నాకు నోటికి వచ్చేసండి, నేను నోట్తోనే అదే పనులు చేసుకుంటూ నేను చేసేసుకుంటాను. చాలా చాలా ఎంతో గొప్పదండి హనుమాన్ చాలీస్ అనేది. దాంతో ఎంతో మనకి ఆరోగ్యం బాగుపడుతుంది. సో నేను అందరికీ ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే నేను అదే చెప్తాను, నేను ఎక్కువ అదే నమ్ముతాను. అలా వేరే వాళ్ళని కాదు, బట్ హనుమాన్ చాలీసాలో చాలా చాలా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్ అనమాట. సో ఆరోగ్య ప్రదాత ఆయన కాబట్టి ఎప్పుడైనా సరే కొంచెం మనకి నలతగా అనిపించినప్పుడు ఒక్కసారి హనుమాన్ చాలీసా చదివేసుకున్నాం అనుకోండి, ఇంకా అసలు చూసుకోక్కర్లేదన్నమాట. వీటిని నేను ఇలా వేయించేసుకున్నాక చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. వీటిని నేను ఇలా మధ్యలో కన్నాలు ఉన్నాయి కదా, ఆ కన్నాల్లో నేను దారం వేసేసేసి దారం దూరిపేసేసి అలా నేను ఎన్ని చేసుకోవాలనుకుంటున్నాను అన్ని చేసేసుకుని నేను స్వామివారికి వేసేస్తాను అనమాట. సో ఆకు పూజ చేస్తారు, అలాగే ఇలా గారెలు వడమాలు వేసుకుంటారు. ఆయనకి చాలా ఇష్టం సింధూరం వేసుకుంటా, అంటే సింధూరం అంతా వేస్తారు. చాలా చాలా గొప్పదండి. ఆల్రెడీ హనుమాన్ చాలీసా మనందరికీ వచ్చే ఉంటుంది. ఒకవేళ రాకపోతే మాత్రం ఇప్పటి నుంచి చిన్నపిల్లలకి నేర్పేసేయండి. ఇప్పుడు వచ్చేది సమ్మర్ హాలిడేస్ కాబట్టి హనుమాన్ చాలీసా నేర్పితే వాళ్ళు అదొక్కటి చదువుకున్నా చాలు. ఒక ఆరోగ్యమే కాదు, మనకి చదువులోనూ అన్నిట్లోనూ మనం ఏదైనా ఎదుర్కోవాలన్నా అన్నిట్లోనూ ధైర్యాన్ని, సాహసాన్ని, భయాన్ని అన్నీ పోగొడతారైనా. సో మనకి తప్పకుండా ఆయన అనుగ్రహం కావాలి. ఆయన పక్కనుంటేనే మనం ఏదైనా చేయగలం. ఆయన పెద్ద బిగ్ బాస్ మనకి. సో ఆయన మించిన వారు ఎవరూ లేరు కదా. సో ఆయన తప్పకుండా మనం నమ్ముకుందాం. ఆయన నమ్ముకున్న వాళ్ళకి అస్సలు ఆయన ఎలా చూస్తారంటే అలా అన్నీ మంచి జరుగుతాయి. ఆయన వల్ల ఆరోగ్యం కుదిరిపడుతుంది, ఐశ్వర్యం వస్తుంది, మనిషి మంచి పేర్లు సంపాదిస్తాడు. దానికి ఎగ్జాంపులే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన గొప్ప భక్తుడు ఆయన చిరంజీవి గారు హనుమంతుల వారికి. సో ఆయన ఎంత గొప్పవారు అయ్యారో చూసాం కదా. ఆయనంత గొప్పవారు అవ్వాలంటే మాత్రం ఆయనలాగా నిష్కల్మషంగా ప్యూర్గా మొత్తం హోల్ హార్టెడ్గా మనం ఆయనకి సరెండర్ అయిపోవాలన్నమాట. మనం ఎప్పుడైతే అలా సరెండర్ అయిపోతామో తప్పకుండా మనం ఏదైనా సాధించగలం. సో మనం హనుమంతుల వారిని కొలుచుకుంటూ విష్ హ్యాపీ హనుమాన్ జయంతి. చక్కగా ఇలా వడలు అన్నీ చేసేసుకుని నేను ఆయనకి వేసేస్తానమాట. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా పవర్ఫుల్ హనుమాన్ చాలీసా తప్పకుండా అందరూ పఠించండి, పిల్లలకి కూడా నేర్పండి. ఓకేనండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. చక్కగా చేసుకోండి. భగవంతుల ఆశీర్వాదాలు, అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ అండి.